యుద్ధంలో ఓడిపోయారు. పరిగెత్తుకుంటూ వచ్చేశారు ఇశ్రాయేలులంతా. వాళ్ళని చూశాడు బాధపడి, అయ్యా మీరందరూ మిస్పాకరండి, మా ఓడిపోయిన మీరందరూ రండి, నా మాట వినండి అని తీసుకుని వచ్చాక ఆ మిస్పాలో 7 అధ్యాయులు ఏం చేశారో తెలుసా? నీళ్లు తోడి యెహోవా సన్నిధిని కుమ్మరించిరి. అంటే అర్థమైందా సన్నిధికి ఎంత విలువ ఉందో, సన్నిధికి ఎలా భయపడుతున్నాడో, సన్నిధిలో ఉన్న శక్తి ఉంటే ఎరిగినవాడు గనక ఇక్కడ నేను కుమ్మరిస్తా, నా గుండెను కుమ్మరిస్తా, నా తప్పులన్నీ కుమ్మరిస్తా, నేను అవివేకంగా మాట్లాడిన మాటలన్నీ ఇక్కడే కుమ్మరిస్తా, నేను చేసిన పొరపాట్లన్నీ ప్రభు దగ్గర కుమ్మరించుకుంటా. అయ్యా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరిస్తాను. ఆయన ఎవరో తెలుసా? ప్రజలకు గద్దించగలిగిన వాక్యం చెప్పగలిగిన వాడు, క్రమాన్ని నేర్పించేవాడు. వాళ్ళు వింటే వింటారు, వినకపోతే పోతారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? వాళ్ళు నీళ్లు కుమ్మరించినట్టుగా హృదయాన్ని కుమ్మరించారు. నువ్వు దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లు రాలతన్నాయా? నీ కన్నీళ్లు రాలాలంటే కడుపన్న ఉప్పాలి, ఇంట్లో వాడికి ఉద్యోగమైనా ఓడాలి. కాదనుకుంటే కాపురం